బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరం మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రార్థన. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వల్లే, పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తించు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. షారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే, షారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే, అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000 అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000 అతి శ్రేష్ఠుడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా, నీ రక్త ప్రభావమునా, ఘనమైన నా ప్రభువా, నీ రక్త ప్రభావమునా, నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీ కల్వరి శిలువ రక్తము చేత నన్ను కడుగు, పరిశుద్ధపరచు. యోగ్యమైన విధానములు బలలో చేయవేటుకును, యోగ్యమైన విధానములు ఆరాధించుటకును కృప దయచేయని మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవా, ఆకాశ మహాకాశములు పెట్టజాలని దేవా, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నేను సర్వశక్తి గల దేవుడును అని అబ్రహామునకు ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవుడు, చూచుచున్న దేవుడవుగా హాగరుకు ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవుడవు, నేను ఉన్నవాడను అనువాడనని మోషేకు బయలుపరుచుకున్నటువంటి దేవుడు, మహిమాస్వరూపియగు దేవుడు, ప్రేమాస్వరూపియగు దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు, ఉదయకాలములో నీ సొంత కుమారుడును, నీ ప్రియకుమారుడును, నీ జ్యేష్ఠ కుమారుడైన మా రక్షకుడును, మా ప్రియుడును, మా ధవలవర్ణుడు, రత్నవర్ణుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట నేను నీ పాదములకు దగ్గరికి వస్తూ ఉంటున్నా. సైతానును, సమాధిని, మరణాన్ని, ముద్రను, కావలిని గెలిచి లేచి 1 పేతురు 4వ అధ్యాయం 22వ వచనం ప్రకారము
పరలోకములకు వెళ్ళి దూతల మీదటను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం కలిగినటువంటి వాడవి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న దేవుడవు తండ్రి. అందుకొరకాయ నీకు స్తోత్రాలు. నీ స్వరక్తం ఇచ్చి నన్ను మమ్మల్ని మీరు కొన్నారు. యావత్ ప్రపంచంలో ఎక్కడైతే నీ బిడ్డలు ఉన్నారో, ఎవరైతే మహిమలకి పిలువబడ్డారో వారందరినీ మీ కలవరి శిలువ రక్తం చేత కొన్నావు. వెలబెట్టి మమ్మల్ని కొన్నావు. క్రయమిచ్చి మమ్మల్ని కొన్నావు. పాపపు బంధకములలో, నిరాశలో, నిస్పృహలు, అంధకారములు, వెలుగులేక చీకటిలో తడమలాడుచున్నటువంటి మానవులను దేవా నువ్వు ఏ రీతిగా వెలుగై ఉన్నావో ఆ రీతిగా వెలుగులేనికి మమ్మల్ని తీసుకుని వచ్చినారు. చీకటి అయిన మమ్మల్ని వెలిగించినారు. మా అంతరాత్మను వెలిగించినారు. మమ్మల్ని వెలిగించినారు. నీ యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. మీరు వెలుగై ఉన్న దేవుడు. మీరు అనేకులను వెలిగించినారు. ఈనాడు మేము వెలిగించబడి నీ మందిర ఆవరణములకి రాగలిగాం. అందుకొరకాయ నీకు స్తోత్రాలు. దేవా, చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మేము ఏమైనామో అది గ్రహించి ప్రభువా మిమ్మల్ని ఆరాధించుటకును మిమ్మల్ని గణపరచుటకును కృపదాయి చేయము. మా అందరినీ కల్వరి శిలువ రక్తము చేత కడగండి. దేవా, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మెండుగా మా మీదికి రాగలుటకు మీరు సహాయం చేయండి. ఉదయకాలం మొదలుకొని మరి తండ్రి చివరి వరకు కూడా నీ కాపుదలో భద్రతలో ఉంచుము. మమ్మల్ని బలపరచుము, మమ్మల్ని వెలిగించుము. దేవా, మీ జీవమును మాలో ఉంచుమని, నీ రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరచుమని త్వరగా రానున్న యేసుక్రీస్తు వారి పేరుతోనే ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. పౌలు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనములో అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు. 15వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుదాం. అయినను నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలననే అయ్యున్నాను. చాలు. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. ఉదయకాలంలో దేవుని యొక్క కృపను మనము ధ్యానించుకుందాం. నేను ఏమై ఉన్నానో, రక్షణ పొందకు ఏమై ఉన్నా, రక్షణ పొందినాక ఏమై ఉన్నా, అది ఆలోచన చేసుకుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము ఆరాధించాలి, గణపరచాలి. రక్షణ పొందక మునుపు ఎలా ఉన్నాం? రక్షణ పొందినాక. అందుకే పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. ఇప్పుడు ఈ దేవుని కృప మన ఎడల ఎలా చూపించినాడు? దేవుని యొక్క కృప, ద గ్రేస్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క కృప అంటే అర్థం కృప. గ్రేస్ అంటే అర్థం దేనికైతే మనము యోగ్యులము కాదో, దేనికైతే మనం అర్హులము కాదో దానికి యోగ్యులను గాను అర్హులను గాను చేయడమే అదే కృప. ఉదాహరణ చెప్తా. 2014 సంవత్సరంలో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే 30 మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా పాస్ అన్నాడు. 30 మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా పాస్ చేయమని చెప్పేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కు ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి. అంటే యాక్చువల్గా వాడు ఫెయిల్ అయినాడు 30 మార్కులు వచ్చి. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే 30 మార్కులు వస్తే చాలు, 35 మార్కులు కాదు, 30 మార్కులు వస్తే చాలని అంటే మొత్తం 1,00,000 మంది ఏమైపోయినారంటే పాస్ అయిపోయి ఇంటర్మీడియట్లోకి చేరినారు. అంటే ప్రభుత్వం చూపిన భిక్ష,
ప్రభుత్వం చూపిన భిక్ష. అదే విధముగా దేవుడు మన ఎడల ఒక భిక్ష, ఒక కృప చూపించినాడు. ఆ కృప ఎట్లాంటిదంటే పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనములో ఆ కృపను మనం చూస్తాం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. చాలమ్మా, అట్లే ఆ భాగం అట్లే పెట్టుకోండి. అదే మనకు ప్రాముఖ్యమైనది. పావురము, ఇంగ్లీష్లో దాన్ని పీజియన్ లేదా ఏమంటారు, డవ్ అంటారు. డవ్, పావురము. దేవుడు మనల్ని ఒక పావురంలాగా పోల్చినాడు. పావురం అనేటువంటిది సంఘానికి గుర్తు. దేనికి గుర్తు? సంఘము అంటే సంఘములో మనం ఉన్నాం. మనల్ని అందరినీ కూడా ప్రభు ఏం చేసినాడు అంటే సంఘముగా పిలిచాడు. ఈ సంఘాన్ని ఏమంటున్నాడంటే పావురము అని పిలుస్తూ ఉంటున్నాడు. ఈ పావురము ఎట్లాంటిది అంటే అదే పరమగీతములు 4వ అధ్యాయము 2వ వచనం, 5వ అధ్యాయము 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం. నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకులారాలా. చాలమ్మా, ఏమంటున్నాడు? నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా. ఏమంటున్నాడు? నిష్కలంకురాలు అంటే కల్మషము లేనటువంటిది. పావురం ఎట్లాంటిదండి? దేంతో పోల్చాడు ప్రభువారు? పావురముతో పోల్చినాడు. పావురం ఎట్లాంటిదంటే కల్మషము లేనటువంటిది. ఎలాంటిదండి? కల్మషము లేనటువంటిది. ఈ కల్మషము లేదు అనే దానికి ఒక రెఫరెన్స్ చదువుదాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 1-2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన అతిక్రమములకు పరిహారమునందినాం, పాపములకు ప్రాయశ్చిత్తమునందినాం. 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అంటే బ్లెస్సెడ్ పర్సన్ అని అర్థం. ధన్యుడు, ధన్యురాలు అంటే బ్లెస్సెడ్ పర్సన్స్ అని అర్థం. ఇప్పుడు ఈ ఆత్మలో కపటం లేకుండా యెహోవా దేవుడు నిన్ను అన్నాడు, నన్ను అన్నాడు. ఏమన్నాడు? మరి ఏమన్నాడు చెప్పండి. 2వ వచనం 32:2, యెహోవా చేత నిర్దోషి. దోషి అంటే అక్యూజ్డ్. నేరం చేసిన వాడిని దోషి అంటారు, దోషం చేసిన వాడిని. ఇప్పుడు దేవుడు ఉదయకాలములో మనల్ని ఏమన్నాడంటే నిర్దోషి అన్నాడు. మామూలుగా ఎవరు అనరు, తెలుసు దేవునికి మనం దోషులమా నిర్దోషులమా అని. కానీ కృప, ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఏమిటంటే, దేవుని యొక్క కృప ఏమిటంటే నిర్దోషి అని ఎంచినాడు. అక్కడ పావురాన్ని ఏమన్నాడు? నిష్కలంకురాలా అన్నాడు. అక్కడ ఏమన్నాడు పావురాన్ని? ఇంకా ఏమన్నాడు చూడండి. పావురాన్ని 6వ అధ్యాయం పరమగీతము 6వ అధ్యాయం 9వ వచనం, 9వ వచనం, నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. అగమా, నా పావురము నిష్కలంకురాలు ఒకతే, నువ్వు నేనే ఒకతే అన్నాడు. లోకంలో ఎంతోమంది హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, మరి ప్రపంచంలో రకరకాలైన భాషలు, మరి కులాలు, మతాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ
వాళ్ళని ఎవరిని అని అనలేదు. మనల్ని ఏమన్నాడంటే, నా నిష్కలంకురాల నా పావురము ఒక్కటే. ఆ ఒక్క పావురంలాగా ఎగిరి దేవుని యొక్క మందిరంలోకి వచ్చినాం. ఇంకేమంటాడు చదవమ్మా 9వ వచనంలో, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ, అమ్మా రాణులను ఉపపత్నులను దానిని పొగడుదురు. అంటే పావురానికి ఇంత ఘనత ఇచ్చినాడు. పావురానికి ఇంత ఘనత ఇచ్చినాడు. ఇంకా పావురాన్ని దేనికి పోల్చాడు తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభువు వారు బాప్తిస్మం తీసుకుని ఒడ్డు మీదకి వచ్చిన వెంటనే ఆత్మ పావురము వలె, ఎన్నో వచనం? 16వ వచనం, 3:16 చదువునైనా. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె యేసయ్య మీదకి వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, పావురము దేనికి గుర్తు? దేనికి గుర్తు? పరిశుద్ధాత్మ. దేనికి గుర్తు? పరిశుద్ధాత్మ. అంటే హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ఇటు తిరుగు పెద్ద ఆయన, పెద్ద ఇటు తిరుగు, ఇట్లు తిరుగు. ఆయన పెద్ద ఆయన, మీరు ముందు ఇటు తిరగండి. ఇట్లా తిరగమని చెప్పండి. అది అట్లా ఇట్లా తిరగండి. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మను దేవుడు, ఈ యొక్క పావురాన్ని దేవుడు పరిశుద్ధాత్మతో పోల్చినాడు. నిన్ను నన్ను అంటున్నాడు, నా బండ సందులలో ఎగురు నా పావురమా. ఉదయకాలంలో మనము ఏమై ఉన్నామో అది దేవుని కృప. దేవుని కృప ఏం చేసిందంటే మనల్ని పావురము వలె చేసింది. అంటే కల్మషము లేకుండా, దోషము లేకుండా, నిష్కల్మషముతో ఒక్కతే కుమార్తెగా, పరిశుద్ధాత్మకు గుర్తుగా ఈ పావురాన్ని ఉంచినాడు. ఈ పావురాన్ని ఉంచినాడు. ఈ పావురం ఎక్కడ ఉంది అంటే బండ సందులో ఉంది. అంటే కొండ చర్యలు. ఇప్పుడు ఇక్కడ కొండ ఉంది కదా, అక్కడ కొండ ఉంది కదా, అక్కడ కొండలో ఒకలాంటి దాన్ని ఏమంటారా మళ్ళీ మీరు? వేటు, ఒక చీలిక ఉంటుంది. ఒక చీలిక ఉంటుంది. ఈ యొక్క బండ యొక్క చీలికలో ఈ పావురాన్ని పెడుతున్నాడు. ఈ పావురాన్ని పెడుతున్నాడు. ఈ బండ సందులో పావురానికి రక్షణ ఉంది, నెమ్మది ఉంది, ఆశ్రయం ఉంది. ఆశ్రయం ఉంది. ఆ మధ్య పొలములో, ప్లెయిన్ పొలములో 10 కంటే ఎక్కువగా పావురాళ్ళు గింజలు తింటూ ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చిందో అమాంతముగా ఒక పెద్ద గద్ద వచ్చేసి ఆ పావురాన్ని పట్టుకొని దాని పదునైన గోర్ల కిందికి ఎట్లా అదిమి పెట్టి, ఆ పావురము బతికి ఉండగానే దాని కనుగుడ్లు, దాని యొక్క కడుపు, ప్రేవులు అన్నీ కూడా బయటికి తీస్తూ ఉంది గద్ద. అయితే ఈ యొక్క పావురము ఆ బండ సందులో ఉన్నప్పుడు ఒకవేళ గద్ద దగ్గరికి వచ్చినా కానీ కూడా లోపలికి రాలేదు. ఇప్పుడు ఈ పావురం ఏం చేసిందంటే బండ సందును ఆధారం చేసుకునింది, పేటు బీటలను ఆశ్రయం చేసుకునింది. ఈ పావురం అనేటువంటిది ఇంకా దేనికి గుర్తుగా ఉందంటే ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయం చదవండి. 8వ వచనం. చాలమ్మా, చాలు, కొంచెం స్పీడ్గా చదవాలా. 10వ వచనం.
మరి 7 దినములు తాలి ఆ, ఆ, విడిచెను. సాయంకాలమున త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. ఇప్పుడు చెప్పండి, ఒలీవ చెట్టు, ఒలీవ ఆకు దేనికి గుర్తు? దేనికి గుర్తు? పీస్. దేనికి గుర్తు? సమాధానములకు, శాంతి. ఈనాడు ఇంటర్నేషనల్ అంటే ప్రపంచము శాంతిని అనే ఒక గుర్తు పెడుతూ, శాంతి అని అంటూ పావురాన్ని పెట్టి ఆ పావురం ముక్కులో ఒలీవ చెట్టు ఆకును పెట్టారు. బాగా గమనించండి, నేను చెప్పేది ప్రపంచంలో, ప్రపంచం అంతటిలో కూడా శాంతి అనేటువంటి దాని గుర్తుగా ఈ పావురాన్ని పెట్టి ఈ పావురం ముక్కులో ఒలీవ చెట్టు ఆకును పెట్టినారు. ఆకును పెట్టినారు అంటే పావురం అనేటువంటిది దేనికి గుర్తు? దేనికి గుర్తు? సమాధానం, శాంతి. మొట్టమొదటిగా పావురం అనేటువంటిది నిష్కలంకురాలు. రెండవదిగా పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. మూడవదిగా దేనికి గుర్తుగా ఉంది? సమాధానమునకు గుర్తుగా ఉంది. ఒక మాట మీరు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపయే, దేవుని కృపయే. ఇప్పుడు నోవాహు ఈ యొక్క పావురాన్ని విడిచిపెట్టక ముందు మొట్టమొదటి దేన్ని పంపాడు? పావురాన్న, కాకినా? దేన్ని పంపాడు? వాస్తవమేనా? చూడండి, 7వ వచనంలో చాలమ్మా, చాలమ్మా. ఈ కాకిని ఓడలో నుంచి బయటికి పంపాడు. నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఆ నీళ్లు సమృద్ధిగా ఉంటే ఆ నీళ్ళ మీద ఈ డెడ్ బాడీస్ అన్నీ కూడా తేలియాడుతూ ఉంటే ఈ కాకి ఏం చేసిందంటే అవి తింటూ అక్కడే ఉంటూ నోవాహు ఓడను విడిచిపెట్టింది. నోవాహు ఓడను విడిచిపెట్టింది. అమ్మా, నేను ముసలిలను అడుగుతా అప్పుడప్పుడు, మీరు బాగా నిద్రపోతున్నారు ఇద్దరు, అడుగుతాను నేను ఏం చెప్పినానని. ఈ కాకి బయటికి పోయి ఆ మాలిన్యం మీద అంతా కూడా కూర్చొని దాన్ని తింటూ, ఆ పనికి మాలినటువంటి ఆ కుళ్ళిపోయినటువంటి పదార్థములను తింటూ 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 అక్కడే కూర్చునింది. కానీ తిరిగి ఎక్కడికి రాలేదు, నోవాహు ఓడలోనికి రాలేదు. నేను ఏమై ఉంటినో అంటే నేను కాకినై ఉంటిని. నేను ఏమై ఉన్నా? కాకి ఎక్కడుంది? కంపులో, మురికిలో కుళ్ళిపోయినటువంటివి ఏం చేస్తూ ఉంది? తింటా ఉంది. నోవాహు ఓడలో లేవవి. అవి అక్కడ పవిత్రత, పరిశుద్ధత, నీతి, యథార్థత ఉంది. కానీ ఈ కాకి ఏం చేసిందంటే ఈ బయటికి వెళ్తే ఇక తిరిగి రాలేదు. కాకి తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా? అందరూ చెప్తారు నల్లగా ఉంటుందంటే చీకటి. నలుపు దేనికి గుర్తు? చీకటి. అది ఎక్కడ ఉంది? గలీజ్లో ఉంది, లోకములో ఉంది. చీకటిలో ఉంటూ చీకటి కార్యాలు చేస్తూ పవిత్రతను విడిచిపెట్టి, పరిశుద్ధతను విడిచిపెట్టి ఇది ఏం చేస్తూ ఉందంటే అలా వెళ్ళిపోయింది కాకి. నేనేమై ఉంటినో. ఇప్పుడు ఏమై ఉన్నాను అంటే బండ సందులోకి వచ్చినటువంటి పావురమును. ఎక్కడికి వచ్చినటువంటి పావురమును? బండ సందులలోనికి వచ్చినటువంటి పావురమును. పేటు బీటలను ఆశ్రయించిన పావురమా ఆయన అంటున్నాడు. ఈ రాకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘానికి గుర్తైనటువంటి పావురాన్ని ఏమంటున్నాడు? చదవమా, 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎగురున పావురమా, పేటు బీటలను ఆశ్రయించు. ఈ బండ ఎవరు అంటే యేసు క్రీస్తు. చదవండి ఆ మాట. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక
10వ అధ్యాయము 6-7 వారు ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది త్రాగిరి. 4 ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ చెప్పండి ఇప్పుడు, ఆ బండ ఇప్పుడు ఈ బండలోనికి, ఈ బండ సందులోనికి పావురం పోవాలి. పావురం ఏం కావాలి? పోవాలి. పావురానికి అక్కడ ఏముంది? ఆశ్రయం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఇప్పుడు ఈ బండ అలానే ఇట్లా రౌండ్గా ఉంటే పావురము లోపలికి పోలేదు. ఇప్పుడు ఈ బండ ఏం కావాలి అంటే కొట్టబడాలి. ఈ బండ ఏం కావాలి? కొట్టబడాలి. చదవండి నిర్గమాకాండం 17వ అధ్యాయము 6వ వచనం. హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఆ బండను, మోషే ప్రజలు నీళ్లు తాగాలి. ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చినారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, వారు వెళుతూ ఉన్నారు. మార్గ మధ్యములు వారికి నీళ్లు దప్పికైతాయి కనుక నువ్వేం చేస్తావంటే, ఇదిగో నీ ఎదురుగా ఉన్నటువంటి ఒక బండ ఉంది, అది గుండ్రంగా ఉంది, దానికి చీలికలు లేవు. అది ఎలా ఉందంటే అది ఒక ముద్దలాగా ఉంది బండ. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నా మహిమను, నా ప్రభావము, నా శక్తి, నా జీవము ఈ ఇశ్రాయేలుకు తెలియబడాలి అంటే మొట్టమొదటిగా బండను కొట్టు. ఏమన్నాడు? బండను ఏం చేయమన్నాడు? బండను కొట్టితే అక్కడి నుంచి ఏమొస్తాయి? నీళ్లు బయటికి వస్తాయి. బండను కొట్టకపోతే నీళ్లు బయటికి రావు. బండను కొడితే ఏమైందంటే సందు వచ్చేసింది. బాబు దెబ్బలు పడతాయి, కూర్చో, చెవులు తిప్పుతా. ఈ బండను కొట్టబడితే ఏముందంటే అక్కడ ఒక దారి ఏర్పడింది, ఒక సందు అనేటువంటిది ఏర్పడింది. ఇప్పుడు ఆ బండ ఏమైందంటే కొట్టబడింది. ఈ పావురమునకు చోటు, ఈ పావురమునకు స్థలము, ఈ పావురమునకు ఆశ్రయము ఉండాలి అంటే ఈ బండ ఏమైందంటే కొట్టబడింది. ఈ బండ ఏమైంది? చదవండి యెషయా గ్రంథం 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 56 చదువుమా. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలను పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఇప్పుడు ఈ బండ ఏమైందండి? కొట్టబడింది. మోషే ఏం చేశాడు? కర్ర తీసుకొని బండను కొట్టాడు. ఇప్పుడు ఈ బండైన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే కొట్టుచున్నారో, ఆయన్ను కొట్టుచున్నారు, భయంకరంగా కొట్టుతున్నారు. ఈ దేహం దారదారులుగా, చారచారులుగా చీల్చబడతా ఉంది. తల మొదలుకొని కాళ్ళ వరకు కూడా ఎక్కడ చూసినా ముక్కలుగా పైనుండి కిందికి చీల్చబడింది. వాళ్ళు అలా చేస్తూ ఉంటే యేసుప్రభువారు కొట్టువారికి ఏం చేసినాడు అంటే వీపును అప్పగించినాడు. కొట్టండి,
ఏం చేసినాడు యేసుప్రభువారు? ఏం చేసినాడు యేసుప్రభువారు? వీపును అప్పగించినాడు. ఈ భాగం అట్లే పెట్టుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. అమ్మా చదువునైనా. ఎవడును నా ప్రాణము తీసుకోడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము గలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము గలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందుతున్నని. ఇప్పుడు చెప్పండి. ప్రాణం పెట్టుటకు అధికారం గలదు, ప్రాణం తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కొట్టేవారికి దేహాన్ని ఇచ్చినాడు, కొట్టేవారికి వీపునిచ్చినాడు. అంతేకాదు ఈ చెంపలకు తల వెంట్రుకలు ఉంటే, చదవండి అన్నమాట, వెంట్రుకలు పెరిగిపోయే వారికి చెంపలు, గడ్డం బాగా పెంచుకునే వాళ్ళ కాడికి పోయి ఒక్క వెంట్రుకట లాగండి, తీసి చెంపకేసి 4 వాయిస్తాడు. అంత సురుకు, అంత నొప్పి, అంత బాధ. అయితే యేసు ప్రభువారమ్మా విను, వినాలమ్మా, అమ్మ ఊరికే దిక్కులు చూస్తుంది అద్దాలమ్మ, దిక్కులు చూడు, విను. పని కట్టుకునే వచ్చినాం వీడికి, పని కాక రాలే కదా మనం వీడికి. పని ఇంటికి దగ్గర దండిగా ఉంది, ఆ పని అంతా ఇడిచిపెట్టి ఇడికి వచ్చినాం కదా. దేనికి? ఉదయకాలంలో ఆహారం తిన్నామంటే దేనికి అన్నం తిన్నాం? గట్టిగా చెప్పండి, ఎందుకు? ఆకలి తినడానికి, అంతే. పనిలాగా తినామా? ఊరికే పనిలాగా తినొచ్చున్నా అన్నది చేయొద్దండి. ఆకలి అయింది కాబట్టి అన్నం తింటాం, మధ్యాహ్నం ఆకలి అవుతుంది కాబట్టి అన్నం తింటాం, రాత్రి ఆకలి అవుతుంది కాబట్టి అన్నం తింటాం. కాబట్టి ఈడు కూడా ఎందుకు వచ్చినావంటే ఒక దేవుని సన్నిధిని అనుభవించడానికి ఇక్కడికి వచ్చినావు. ఇది నీ జీవిత సమస్య, గుర్తుపెట్టుకో. నువ్వు నిద్రపోతున్నావంటే నేను ఒక మాట చెప్తాను నీకు. నువ్వు యేసయ్య రక్తం చేత కడగబడలే, కొట్లాడి గొడవపడి ఏదో మాటలని చెప్పేసి అట్లనే ఉన్న పలంగా మందిరంలోకి వచ్చినావు. అందుకు నీలో అలా అట్లా ఇలా అట్లా కూర్చునేదానికి నీకు మనసు వస్తూ ఉంది. విను, వాక్యం విను. ఈ చంపలకున్నటువంటి వెంట్రుకలు లాగడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. రెండవదిగా ఉమ్మివేయు వారికి, చదవమ్మా, ఉమ్మివేయు వారికి, అవమానపరచు వారికి నా ముఖమును. ఇప్పుడు చెప్దాం. ఈ రాయి ఏమైతా ఉంది? ఈ బండ కొట్టబడతా ఉంది. దేనికోసం? పావురం కోసం. దేనికోసం? పావురం. దేనికోసం తెలుసా? పావురం కోసం కాదు, కాకి కోసం. దేనికోసం? కాకిని ఏం చేయాలని? కాకిని ఏం చేయాలని? నేను ఏమై ఉన్నానో ముందు కాకిని, ఇప్పుడు నేను ఏమై ఉన్నాను? పావురం. ఇప్పుడు కాకిని పావురం చేయాలా? ఈ కాకిని పావురం చేయాలంటే ఈ బండ ఏం చేయబడుతుంది? బాగా కొట్టబడతా ఉంది, బాగా కొట్టబడతా ఉంది. ఈ బండలో నుంచి ఏమొచ్చినాయంటే నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు తాగుతూ వచ్చినారు. ఇప్పటికే ఆ నీరు వస్తూ ఉందని కొంతమంది చూసి వచ్చిన వాళ్ళు చెప్తారు. ఆ బండ చీల్చబడిన బండలో ఇప్పటికి కూడా నీళ్ళు వస్తున్నాయని చెప్తారు కొంతమంది, మనకు తెలియదులే. ఆ నీరు మనకు ఆత్మ దాహాన్ని తీర్చింది. మనకి ఏ దాహం తీర్చింది? ఆత్మ దాహం లేకుండా కూర్చున్నావు, ఇక్కడికి వచ్చినావు. ఆత్మదాహము కలిగి నీ జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి పరిగెత్తుకుంటూ వచ్చినావు. ఆ ఆత్మదాహం తీసిన ప్రభువారు ఒక మాట అన్నాడు, ఎవడైనా దప్పికొని నీడలా నా యొద్దకు వచ్చి. అయ్యో, బాగా సులభంగా చెప్పే మాట ఇది. ఎవడైనా దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్న వాళ్ళను. చదవండి అన్నమాట. యేసయ్య 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆమెతో అంటాడు, అమ్మా 14వ వచనం, 13. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొంటాడు,
నేనిచ్చు నీళ్లు త్రాగువాడు నిత్య జీవమునకై మా 14 వచ్చిన చదువుతల్లి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమున కొరకై ఊరిడు నీటి బుగ్గ. ఈ దాహం తాగినాం. ఆత్మీయమైన దాహం తీర్చుకునేదానికి చెట్లకు, పుట్లకు, బొమ్మలకు, పటాలకు, దేవుళ్ళు, విగ్రహాలు, దేవతలు, దేవుళ్ళు అనేటువంటి వారికి మొక్కినాం. ఆత్మదాహం తీరలే. ఎక్కడ పోయినా కానీ కూడా దప్పిక తీరలే. అప్పుడు యేసయ్య ఇచ్చిన నీళ్లు త్రాగితే దప్పిక తీరింది. నాట నుండి నాలో నిత్య జీవమున కొరకైనటువంటి ఊట. నేను నిత్య జీవం పొందాలి, నేను నిత్య జీవంలోకి వెళ్ళాలి, నేను పరలోకంలోకి వెళ్ళాలి, నేను పరిశుద్ధతలో కూడా ఆ ఊరెడు నీటి బుగ్గ మనలో ఉంది. ఇప్పుడు ఆ బండ ఏమైందండి? కొట్టబడింది. మళ్ళా బండ ఏమైంది? 105వ కీర్తన 20వ వచనం చదవండమ్మా. 105వ కీర్తన 41వ వచనం చదవండి. బండను చీల్చగా ఏమొచ్చినాయండి? అక్కడ ఏమైందండి? మొట్టమొదటిగా బండను కొట్టాడు. బండ ఏం చేశాడు? కొట్టాడు. ఇప్పుడు 105వ కీర్తనలోకి 41వ వచనంలోకి వచ్చేసరికి బండను చీల్చగా బండ ఏమైపోయిందంటే, దేనికోసం? కాకిని మర్చిపోవద్దు. ఒకప్పుడు కాకి మనం, పావురం కాదు. నేను ఏమైంటినో అది నేనేమైనా, ఇప్పుడు నేనేమైనా. ఒకప్పుడు కాకి, ఇప్పుడు పావురం వలే మందిరంలోకి వచ్చిన. బండను ఏం చేసినాడంటే చీల్చినాడు. అంటే యేసయ్య ఏమైపోయినాడంటే చీల్చబడ్డాడు. చదవండి 53వ కీర్తన, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్ళు తెరిచిరి, నేను నీళ్ళ వలె హారవేయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ మార్గము తప్పి ఉన్నవి, నా హృదయము అంతరంగమందు మైనము వలె కరిగిపోయింది. యేసు ప్రభువు వారిని కొడతా ఉంటే, ఆయన్ను బాధ పెడతా ఉంటే, ఆయన 14వ వచనంలో నీళ్ళ వలె, ఎలా నీళ్ళ వలె పారవేయబడ్డాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 53వ అధ్యాయం చదవండి 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు, కలిగింది దెబ్బల చేత. దెబ్బలు ఆగమ్మ. మొట్టమొదటిగా గాయపరచబడ్డాడు, రెండవదిగా నలుగగొట్టబడ్డాడు, మూడవదిగా దెబ్బలు. మూడవదిగా ఏమైంది? దెబ్బలు. 7వ వచనం. దౌర్జన్యమునందినాడు, బాధింపబడ్డాడు, వదకు తేబడిన గొర్రె పిల్ల అయిపోయాడు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. సహోదరుడా, సహోదరి, ఈ బండైన యేసుక్రీస్తు ప్రభువారు చీల్చబడ్డాడు. ఆ చీల్చబడి అక్కడి నుంచి ఏమొచ్చిందంటే రక్తం వచ్చింది. అక్కడ బండను కొడితే నీళ్ళు వచ్చినాయి, బండను చీలిస్తే నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ యేసుప్రభువు వారిని కొట్టి చీల్చబడితే ఏమొచ్చిందంటే రక్తము ధారధారలుగా ప్రవహించింది. ఇది నా రక్తం అనగానే కుల పాప క్షమాపణ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనం అనుకుంటా. చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం
ఎన్నో వచ్చినామమ్మా? 28, 26, 28. ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్నా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బాలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బాలము, నీ రక్తధారాలే ఇలా పాపికాశ్రాయం బీచును. నీ రక్తధారాలే పరిశుద్ధ కడిగి పవిత్ర పరచెను. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచెను. యేసు రక్తం మా బండలో నుంచి, కొట్టబడిన బండలో నుంచి, చీల్చబడిన బండలో నుంచి ఆ రక్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ రక్తము ద్వారా మనల్ని కడిగాడు, పవిత్రపరచబడ్డాడు. ఇప్పుడు ఆ బండలో ఎవరున్నారు? పావురాన్ని ఆ బండ సందులో ఎవరిని పెట్టాడు? ఇప్పుడు కాకిలాగా ఉన్న మనల్ని ఏం చేసినాడు? పావురం ఎలా అయినాం? యేసయ్య రక్తం చేత కడగబడి ఏమైనా నిష్కలంకురాలమైపోయినాం. నిష్కలంకులమైపోయినాం. చాలా ఆ మాట అంతవరకు అక్కడ చూస్తాం. ఇప్పుడు ఈ బండ సందులో ఏముందంటే పాప క్షమాపణ ఉంది. ఏముంది? పాప క్షమాపణ ఉంది. ఈ బండ సందులో ఏముందంటే పరిశుద్ధత ఉంది. ఈ బండ సందులో ఏముంది? పరిశుద్ధత ఉంది. ఈ బండ సందులో పాప క్షమాపణ, ఈ బండ సందులో ఏముంది? పరిశుద్ధత ఉంది. ఈ బండ సందులో ఏముంది? సంఘములో చేర్చాడు కదా. ఇదిగో పేతురు, నెక్స్ట్ నేను అంటాను పటాలని చెప్పేశారు మీరు. ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవలేరవని. ఇప్పుడు ఏం చేశాం తెలుసా? సంఘములో నిలబడ్డాం, సంఘములోనికి వచ్చాం. సంఘములో నిలబడి ఏం చేస్తున్నాం తెలుసా? పాట పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తుంటున్నాం. ఇప్పుడు బండ సందులో ఏముందంటే పాప క్షమాపణ ఉంది, పరిశుద్ధత ఉంది. బండ సందులో ఏముంది? సంఘం ఉంది. సంఘం ఉంది. బండ సందులో ఏముంది తెలుసా? పరలోకం, నిత్య జీవం ఉంది. బండ సందులో ఏముంది చెప్పండి? మొట్టమొదటిగా ఏముంది? పాప క్షమాపణ. రెండవది పరిశుద్ధత, హోలీనెస్. మూడవది సంఘం, చర్చ్. నాలుగవది ఇటర్నల్ లైఫ్. ఏముంది? నిత్య జీవం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ భద్రత ఉంది, క్షేమం ఉంది, నెమ్మది ఉంది, ఆశ్రయం ఉంది. అందుకే కీర్తనకారుడు 18వ అధ్యాయం 1వ వచనములో అంటాడు, నా దేవుడు నా శైలము, నా కోట, నా ఆశ్రయ. అక్కడ ఏముందంటే ఈ పావురానికి ఏముంది? ఆశ్రయం. పావురానికి ఆశ్రయం ఉంది. ఇప్పుడు ఈ బండైన యేసుక్రీస్తును ఒక రోమా సైనికుడు వచ్చేసి సెలవులో వేలాడుతూ ఉంటే పొడవాటి ఈట కర్ర తీసుకుని ప్రక్కన పొడిచాడు. పొడిస్తే ఏమైందండి? యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం వచ్చినమక్క 34. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచినాడు, వెంటనే రక్తము. ఇప్పుడు ఈ బండలో నుంచి ఏమేం కారణయండి? నీళ్ళు వచ్చేసి ఆత్మదాహము తీర్చుకున్నాం, రక్తం వచ్చేసి శుద్ధీకరించి చీకటిలో ఉన్న నన్ను ఆశ్చర్యకరమైనటువంటి పావురంలాగా చేశాడు. ఇప్పుడు వద్దాం పరమగీతంలో 2వ అధ్యాయము 3వ లైన్ చదవండి. 14వ వచనంలో 3వ లైన్. నీ స్వరము మధురము
నీ ముఖము మనోహరము. ఆ భాగం అట్లే పెట్టుకోండి. ఏమంటమ్మా? ఏమంటున్నాడు? నీ స్వరం. పావురం యొక్క స్వరం ఎవరున్నారో చేయెత్తండి. పావురం యొక్క స్వరం ఏనా ఎట్లుంటుందన్నా? కోయల మాదిరి ఉంటుందా? ఎట్లుంటుంది స్వరం? పావురం స్వరం ఇప్పుడు ఇల్లే మీరు ఇల్లేదా? యేసు ప్రభువా, నాకు అర్థం కాలేదే. పావురం స్వరం ఎప్పుడు అవన్నీ 4-5 కూర్చున్నప్పుడు గింజలు ఏరుకుని గింజలు తింటా ఉన్నప్పుడు ఏం చేస్తాయి? అది అది అంత సొంపుగా ఉంటుందా ఆ స్వరం? ఒకవేళ అదే స్వరం చీకటిలో నీకు ఒంటరిగా బయటికి పోయినప్పుడు వినపడింది అనుకో, ఏం చేస్తాం? ఎందుకంటే ఒక ఇంగ్లీష్లో ఒక రీడల్ అంటే ఒక ప్రావర్బ్ ఉంది. అది నాకు ఎక్కడ పోయినా తిరగడం లే. మా నాయన బాల్యకాలంలో అనేటోడు దాన్ని. నాకు అర్థం కాలే, జ్ఞాపకం రాలే. పావురము చాలా అందంగా ఉంటుందంట, కానీ దాని స్వరం దయ్యం స్వరం అంట. దాని స్వరం దయ్యం. ఇప్పుడు ఈ ఈ కృప కలిగిన దేవుడు ఈ పావురాన్ని ఏమంటున్నాడు? నీ స్వరం మధురం. అంటే మధు అంటే తీపు. మధు అంటే తీపు. స్వీట్ అంటే తీపే కదా, తేనెట్టయితుంది హాని అని. మధు అంటే తీపు. మధురము అంటే చక్కటి స్వరము, చక్కగా ఉంది అని. ఇప్పుడు ఈ స్వరాన్ని ఏమంటున్నాడంటే కృపగలిగిన దేవుడు, కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీ కన్నే ప్రభు యేసు. నేనేమైయుంటినో అది ప్రభు కృపయే, నేనేమైయుంటినో అది ప్రభు కృపయే. చాలు, నేను ఏమైనా నా స్వరం అంటున్నాడు. ఈ పనికి మాలినటువంటి స్వరాన్ని ఈ కృప కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, బా నీ స్వరం చాలా మధురంగా ఉంది. ఒకసారి చూస్తే ఈ స్వరం బూతులు, అబద్ధాలు, చాడీలు, కానివి, కొండాలు, మన యొక్క అవసరతలు తీర్చుకునే దానికి ఎన్నెన్నో మోసాలు చేసినటువంటి ఈ స్వరాన్ని కృపగలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, నీ స్వరం మధురం. నీ స్వరం ఎట్లాంటిదంటే చాలా తీయగా ఉంది. బైబిల్లో స్వీట్ సామిస్ట్ ఎవరు? మధుర గాయకుడు ఎవరు? దావీదు గురించి ఏం రాయబడి ఉంది? స్వీట్ సామిస్ట్, PSAMIST, సామిస్ట్, మధుర. ఇప్పుడు దావీదు యొక్క మధురంలాగా మన మధురాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు అంటాడు, నీ ముఖము మధురము, నీ ముఖము మనోహరము. అంటే అందమైనటువంటిది, చాలా అందమైనటువంటిది నీ ముఖం. మనోహరము అంటే పరలోకం, మనోహరమైనటువంటి స్థలాలంటే పరలోకం. స్వచ్ఛంతో ఉన్నటువంటి అందం. అందుకే అన్నాడు, నా పావురమా నిష్కలంకురాలా అని అంటూ ఇంకొక మాట అన్నాడు పరమగీతం 2వ అధ్యాయంలోనే. నీ కళ్ళు, చదవండి 2వ వచనం 3వ వచనం, అది నీ కళ్ళు గువ్వ కళ్ళు. 2వ అధ్యాయము 3-4లో ఉండాలి, చూడండి 2-3లో. పరమగీతములు 2వ అధ్యాయం కనపలేదా? నీ కన్నులు గువ్వ కళ్ళు అంటాడు. ఒకటి మన్నించండి, 15వ వచనం. నా ప్రియురాలా నీవు సుందరివి అయిపోయి. ఉన్నాడు ఆగండి. ఏమన్నాడు? నీవు సుందరివి. ఇంకా 2 సార్లు అంటే అర్థమైంది. 2 సార్లు అంటే ఏముంది? అది ప్రేమకు గుర్తు, కల్మషము లేని ప్రేమకు గుర్తు. అమ్మా నువ్వు చాలా సుందరివి. భార్యను భర్త అన్నాడు.
ఇంకా ఎంత ఉబ్బిపోతుందో. ఒకవేళ భార్య భర్తను నువ్వు సుందరుడు అంటే ఎట్లా ఉంటుందంటే ఆ యొక్క లైఫ్ అంత మర్చిపోయి అంత ఇదిగా ఉంటుంది. అంటాడు ఈ యొక్క పావురం యొక్క అవేంటివి కన్నులు ఎట్లాంటివి అంట, నీ కన్నులు గువ్వ అంటే పావురం, ఇంగ్లీష్లో డవ్ అని ఉంటుంది చూడండి. కన్నులు అంటే గువ్వ అంటే పావురము. ఈ పావురాన్ని అంటున్నాడు నీ కళ్ళు, అమ్మా సంఘాంతో అంటాడు నీ కళ్ళు గువ్వ కళ్ళు. ఒక విషయాన్ని చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి పురుషుడు కానీ స్త్రీ కానీ చాలా చక్కగా ఉన్నారు అంటే కళ్ళను చూసి అనాలా? దేన్ని చూసి? చూడండి, బాగా చూడండి. కొంతమంది పేపర్లో అక్కడ ఇక్కడ మంచి అందగత్తలు లేస్తారు. వాళ్ళ ముక్కు కాదు, వాళ్ళ పెదములు కాదు, లేకపోతే మరి సొరకాయ మొహం కాదు, కళ్ళు చక్కగా ఉంటేనే మంచి పర్సనాలిటీ. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి అందంగా ఉన్నాడు లేదంటే మొహాన్ని చూసి, పెదవులు చూసి, ముక్కును చూసి కాదు. ముక్కు కొంతమందికి బెండకాయలాగా ఉంటుంది, అది కాదు. కొంతమందికి పెదవులు కోతికున్నట్టుంటాయి, అది కాదు. పర్సనాలిటీ అంటే ఎలా చెక్ చేయాలి అంటే కన్నులు చక్కగా చూస్తానే ఆ వ్యక్తి బాగున్నాడు లేదని కళ్ళే చూడాలా. ఇప్పుడు ఉదాహరణ చూస్తా. దావీదు ఎలా ఉన్నాడు? చక్కటి, అంతే కదా, ఎర్రటి వాడును రూపసి వాడును చక్కటి నేత్రాలు. ఎప్పుడైనా ఒక వ్యక్తి బాగున్నాడు అంటే ఈ కళ్ళు ఎలా ఉన్నాయో చూడాలి. కొంతమంది మూసిరి కళ్ళు అన్నీ బాగుంటాయి కానీ మూసిరి కళ్ళు ఉంటాయి. కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ అవేం కళ్ళు ఉంటారు దాని లేయా కళ్ళు, గోలుగుళ్ళు, అవి జబ్బు కళ్ళు కాదు, ఏదో అంటారు దాన్ని, మెల్లకళ్ళు కూడా కాదులే కళ్ళు. కాబట్టి నీ కన్నులు గువ్వ కళ్ళు, అంతేనా? అవునా? కానీ కొంతమంది చూపులు పనికిమాలిన చూపులు ఉంటాయి. విషపు చూపు, చంపే చూపు, మోసం చేసే చూపు ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క కృప కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే నీ కన్నులు గువ్వ కళ్ళు చాలు. అదే 2వ అధ్యాయం 14 వచనం 4వ లైన్ చదువునైనా. నీ ముఖము నాకు కనబడిందిమ్ము, నీ స్వరము నాకు. ఇప్పుడు ఏం చేశాడంటే నీ ముఖము కనబడాలి అని చెప్పేసి మందిరంలోకి తీసుకొచ్చినాడు. ఆయన నీ ముఖం చూడాలని ఆశపడుతున్నాడు. నీ స్వరం నువ్వు మాట్లాడితే దేవుని మందిరంలో ఆశపడుతున్నాడు. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే నీ ముఖము నాకు, పొద్దున్నే పలానా ముఖం చూసినా ఏమైంది? ఏం చెప్పరు? ఏమంటారమ్మా? ఊరికే వాంతులు చేసుకునేవనుకో, నేను పొద్దున్నే ఎవరి మొహం చూసినా అంటారా? నేను ఈ మధ్యలో ఏం చేసినానంటే ఒక జత బట్టలు ఇస్త్రీ చేసుకునేదానికి ఎక్కడికి వెళ్ళినా డోబీ దగ్గరికి వెళ్ళినా, వాడేం చేసినాడు, నా ఐరన్ చేయలే, నన్ను ఊరికి 5 నిమిషాలు నిలబెట్టుకున్నాడు. నేను చేతులు కట్టుకొని మౌనంగా ఉన్నా. ఈలోగా ఇంకొకటి తీసుకొచ్చి ఇచ్చినాడు బట్టలు. తీసుకొని వస్తే వెంటనే గబగబా ఏం చేస్తున్నట్టే వాడిని బట్టలు తోమి, సార్ నేను ఈసారి అంటాడు. అర్థమైంది ఏంటి? అర్థం చెప్పండి, నోరు తెరవండి. అంటే నీ ముఖము ఏందిరా నేను చూసేది పొద్దున్నే? నీ కులము ఏం కులంరా? నీ కులం ఈ కులం అంది నేను చేయాలి నా ముందు, అంతేనా కదా? అర్థమైందా లేదా? నేను మళ్ళీ చెప్పాలా? వాడు ఫస్ట్ నా బట్టలు ఐరన్ చేయలే, ఇస్త్రీ చేయలే. ఇస్త్రీ అంటే అర్థమవుతుంది కదా? ఎందుకు చేయలే? ఫస్ట్ ఈయన మొహం ఈయన గుడ్డలు ఎందుకు పెట్టాలి నేను అని చెప్పి మౌనంగా ఉన్నాడు.
ఆ పని అట్లా ఇట్లా చేస్తాడు. ఇంకొకడు వస్తే వాణి తీసుకొని వాణి చేసి మన సార్ ఇటు సార్ అంటాడు. దేవుడు నీ ముఖము నాకు కనబడని, నీ ముఖం ఎట్లాంటిదో నాకు తెలుసు, నీ హృదయం ఎట్లాంటిదో నాకు తెలుసు, నీ కళ్ళు ఎట్లాంటివో నాకు తెలుసు, నీ స్వరం ఎట్లాంటిదో నాకు తెలుసు, నువ్వు ఏం మాట్లాడినావో నాకు తెలుసు. కానీ ఉదయకాలంలో నా కృప నీ ముఖము నాకు ఎక్కడా? ఇక్కడ మందిరంలో నీ ముఖము నాకు కనబడిని, నీ స్వరము నువ్వు పాడితే, నువ్వు ఆరాధిస్తే నేను ఇష్టపడతా. ఇప్పుడు చెప్దాం, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఒకప్పుడు నేను ఒక విధానంలో ఉన్నా, ఇప్పుడు నేను ఇంకొక విధానం. ఇదేంటంటే కృప, ప్రేమ కాదు. ఇది ప్రేమ కాదు. ప్రేమ అనేటువంటిది స్టాగ్నెట్గా ఉంటుంది. అట్లే ఈ లవ్, ఈ యొక్క ప్రేమలో నుంచి అన్నీ కృప, దయ, కనికరము, జాలి, దీర్ఘశాంతం అన్నీ ఈ ప్రేమలో నుంచి వస్తాయి. ఇప్పుడు దేవుని యొక్క కృప. అందుకే ఈ పౌలు అంటాడు, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, దేవదూషణ చేసిన వాడిని, అయితే ఇట్లాంటి స్థితిలో ఉన్న నన్ను నీకు పరిచారకులుగా చేసినావు. నేను ఏమై ఉంటినో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మన బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు కనుక ఈ మాటలతో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము ఆరాధన చేద్దాం. అలా సైలెంట్ కళ్ళు మూసుకోండి, ఒక మాట ప్రార్థన చేస్తాం. మళ్ళీ పాట పాడదాం. ప్రేంగల తండ్రి, దయతో విత్తబడిన వాక్యములకు నీరు కట్టుము, ఫలభరితమైనదిగా చేయండి ప్రభా. నీ బిడ్డల యొక్క హృదయాలను కడిగినారు, వాక్యము వారి హృదయములకు అంటుకొని ప్రభా ఆ రీతిగా ఆరాధించిన కృప దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.